హాయ్ అండి అందరికి, నేను మీ హారిక జైపాల్. ఈ రోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అన్నమాట. ఎవరెవరైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అప్లై చేసుకున్నారో L2 లిస్ట్ లో ఉన్న వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. అయితే అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాక నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆల్రెడీ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 లో అప్లై చేసుకున్న వాళ్ళకి కొంతమందికి మీకు ఇండ్లు వచ్చింది అని చెప్పారనమాట. సో ఇండ్లు వచ్చింది అని చెప్పిన వాళ్ళకి అలాట్ చేయలేదు, ఇస్తామని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లను పెట్టారు, అప్లై చేసుకున్నారు. సో వీళ్ళకి ఇస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని చాలా మంది అడిగారు. అయితే వాళ్ళలో ఎవరికైతే వచ్చింది అని చెప్పారో కొంతమందికి నేమ్స్ అనౌన్స్ చేశారో వాళ్ళకైతే ఇస్తారు, రిమైనింగ్ వాళ్ళకి ఇవ్వరు. ఆ తర్వాత L2 లో ఉన్న వాళ్ళకైతే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇందులో కూడా అప్లై చేసుకొని ఉంటారు కదా. వీళ్ళు ఇస్తే వీళ్ళ ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇస్తేనే వీళ్ళ ప్రభుత్వం ఇచ్చినట్టు కదా ఇల్లులు, అందుకే అవి అయితే ఇవ్వరు. అప్పుడు అప్లై చేసుకున్నవి మీరు కూడా ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం L2 లిస్ట్ లో ఉంటారు కదా, సో ఇచ్చేస్తారు. ఇది మ్యాటర్. అప్పుడు నేమ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇప్పుడైతే కొత్తగా అప్పటివైతే తీసి ఇవ్వరు, చెక్ చేయరు. సో ఇప్పుడు ఎవరైతే L2 లిస్ట్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే చెకింగ్ జరుగుతుంది. ఏమైనా కంప్లైంట్స్ ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఈ లోపే చేసుకోండి. August 15th లాస్ట్ డేట్ కదా, సో August 15th లోపల అయితే ఇండ్లు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అందరికి అలాట్మెంట్ కాపీస్ అయితే ఇస్తారు. 5 lakhs కూడా ఎట్ ఏ టైం ఇవ్వరంట, విడతల వారీగా అమౌంట్ అనేది మీ అకౌంట్ లో వేస్తారు మీరు వర్క్ చేస్తున్న కొద్దీ. అయితే ఇప్పుడు కొన్ని ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయిన ఇండ్లు మాత్రం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం August 15 తర్వాత కూడా అనౌన్స్ చేస్తారు. August 15 లోపు ఇప్పుడు 36,000 ఇండ్లు రెడీగా ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఇండ్లు మాత్రం ఫస్ట్ ఇచ్చేస్తారనమాట. సో వరంగల్లో అయితే ఫస్ట్ ఇస్తారు, తర్వాత రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ సిటీలో కూడా ఇచ్చేస్తారనమాట. ఓన్లీ సిటీ విలేజెస్ అని కాకుండా అన్ని డిస్ట్రిక్ట్లకు అయితే ఇచ్చేస్తారనమాట. August 15 డెడ్ లైన్ అని చెప్పారు, బట్ ఫస్ట్ అయితే 36,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ఉన్నవి, అంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నవి, అవి ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇచ్చేస్తారు. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే ఏమంటారు, అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయి అనేది వాళ్ళు అంటే డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఇస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ లోపు మీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీరు కరెక్ట్ గానే ఇచ్చారా లేదా అనే చేంజెస్ ఏమన్నా ఉంటే ఈ లోపే సబ్మిట్ చేసేయండి. మళ్ళీ గ్రీవెన్స్ లోకి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయండి. మీ కంప్లైంట్స్ ఏమన్నా తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా మనం కనుక్కోవచ్చు. విలేజెస్ వాళ్ళకైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ లో అయితే ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే ఈజీగా సాల్వ్ చేస్తారన్నమాట మున్సిపాలిటీ ఆఫీసెస్ లో. మిగతా అక్కడైతే చేయడానికైతే కుదరదండి. సో ఇది మ్యాటర్. ఖచ్చితంగా August 15 లోపు అయితే మీకు ఇల్లు ఇస్తారు. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లోపు ఇంకేదైనా అప్డేట్ వస్తే ష్యూర్ గా నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను. అంతకన్నా ముందు ఒకరు నన్ను నీకు పేషెన్సీ లేదు, నువ్వు వీడియోస్ చేయకు అని చెప్పారనమాట. నాకు పేషెన్సీ ఎందుకు లేదు, పేషెన్సీ ఉంది కాబట్టి యూట్యూబ్ రన్ చేస్తున్నాను నేను. పేషెన్సీ లేదు, యూట్యూబ్ లో వీడియోస్ చేయకూడదు అంటే నేను నా సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాను వీడియోస్, మీకోసం కాదు. సో ఇది వాళ్ళకి అన్నమాట. సో బాయ్ బాయ్.